లేవియ కాండము 26వ అధ్యాయం మీదట ఉంచుకోండి. 2వ వచనములోని ఒక మాట, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. నాకు చాలా నచ్చినటువంటి మాట ఏమిటంటే, ప్రతి పర్యాయము దేవుడు నేను యెహోవాను అని మాట్లాడుతున్నాడు. ఐ ఆమ్ ద లార్డ్, ఐ ఆమ్ ద లార్డ్, ఐ ఆమ్ ద లార్డ్, నేను యెహోవాను, మీరు నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మందిరాన్ని గురించి కొన్ని విషయాలు మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మనము కొత్త నిబంధన కాలములో ఉన్నాము. దేవుడు వ్రాసినటువంటి దేవుని మందిరము ఈ రోజున మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏమని అర్థం చేసుకోవాలి, ఇది మనకు తెలియాలి. పాత నిబంధన గ్రంథంలో దేవాలయము ఉండేది. దాని ప్రారంభం చెబుతాను, వినండి. దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేసుకోమన్నాడు. దేవుడు మోషేతో ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయమన్నాడు. అది ఒక గుడారము, టెంట్. ఈ టెంట్లో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, చుట్టూ తెరలు, మధ్యలో గుడారము. గుడారము 2 భాగాలు, ప్రత్యక్ష గుడారము అని. ఈ టెంట్స్ లో ఉన్నట్టు ఈ యొక్క కర్టెన్స్ మధ్యలో ఉన్న టెంట్. ఈ తెరల మధ్య ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో ఒక తెరల మధ్య 4 వైపుల తెరలు, ఒకవైపు ఎంట్రన్స్ ద్వారము, దాని అభిముఖాన ద్వారం కలిగి ఉండేటట్లుగా ఒక టెంట్. ఆ టెంట్ 2 భాగాలు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఆవరణములో గంగాళం. గంగాళము లోపలికి వచ్చిన యాజకులు నీటితో తమను శుద్ధి చేసుకునేటకు. ఇది ఇత్తడితో చేసేవారు. తర్వాత బలిపీఠం. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు బలిపీఠం చిన్నగా ఉంటుంది. డోర్కి, ఎంట్రన్స్ డోర్కి, టెంట్ డోర్కి మధ్య బలిపీఠం. బలులను ఇవ్వటం అంటే లోపలికి వచ్చిన వాడు బలి ఇచ్చి అంగీకరించబడిన తరువాత లోపలికి వెళ్తాడు. అది కాన్సెప్ట్. కనుక ఒక మనిషి అంగీకరించబడిన తరువాతే అతని ఆరాధన స్వీకరణ, లేకపోతే లేదు. ఈ కాన్సెప్ట్లో ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఒక బల్ల, దాని మీద సమకపు రొట్టెలు, ధూపవేదిక, దీపవృక్షము పరిశుద్ధ స్థలంలో ఉండేవి. అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టి కెరూబులు పైన 2 కొనలు అంటుకున్నట్లుగా రెక్కలు చాచి వాటి మధ్యలో ఉండి దేవుడు మాట్లాడుతుండేవాడు. మందసం పెట్టి తుమ్మకర్రతో చేసి లోపట వెలుపట బంగారాన్ని తాపటం చేసేవారు. ఆ లోపట పెట్టె లోపట మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, మోషేకు దేవుడిచ్చినటువంటి 2 రాతి పలుకలు ఉండేవి. ఈ 2 స్థలాలను వేరు చేస్తూ దట్టమైనటువంటి ఒక తెర కట్టబడి ఉండేది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళటానికి అనుమతించబడ్డాడు. యాజకులు పరిశుద్ధ స్థలానికే పరిమితం. ప్రతి జాతీయ ప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి నడుముకు ఒక తాడు కట్టుకొని నిర్దోష జంతువు యొక్క పరిశుద్ధ రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు. ఇది ప్రక్రియ. ఇది మోషే కాలంలో అమల్లో ఉంది. తర్వాత షిలోహులో దేవాలయం ఉంది. సమూయేలు ఆ దేవాలయంలోనే సేవ చేశాడు. ఏలి ప్రధాన యాజకుడు ఉండగా అతని కుమారులు వ్యభిచరించారు.
మందసం ఫిలిస్తీన్ల చేత పట్టబడింది. తరువాత దావీదు ఆ మందసాన్ని మరలా వెనక్కి తెచ్చాడు. ఆ మందసం వెనక్కి తెచ్చిన తర్వాత మందసం ఉంచడానికి దేవాలయం కట్టాలనుకున్నాడు. దేవుడు అతను కట్టొద్దన్నాడు. సొలొమోను కట్టాడు. సొలొమోను దేవాలయము నిర్మాణం చేసిన తరువాత క్రీస్తు పూర్వము 586లో నెబుకద్నెజరు ఆ దేవాలయాన్ని పడగొట్టాడు. అప్పుడు వాళ్ళు బబులోను చెరకు వెళ్ళారు. యూదా జనాంగం యెరూషలేము నుండి 70 ఏళ్ల తర్వాత కోరేషు యొక్క పరిపాలనలో జెరుబ్బాబెలు వెనుకకు తిరిగి వచ్చి దేవాలయం మరలా పునర్నిర్మాణం చేశాడు. ఈనాడున మరలా తిరిగి దేవాలయం పునర్నిర్మితమైంది. అది క్రీస్తు శకం 70వ సంవత్సరం మళ్ళా పడగొట్టబడింది. సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు 6వ మాట పలికినప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర తొలగిపోయి చిరిగిపోయి దేవునికి మానవునికి మధ్య అడ్డు లేకుండా మధ్యవర్తి క్రీస్తుగా ఉండగా ప్రవేశం పునరుద్ధీకరించబడింది. పాత నిబంధనలో దేవాలయం అంటే ఇది. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవాలయాన్ని దేవుడు ఉంచడానికి కారణం వారి మధ్యన తాను ఉండటం, వారితో మాట్లాడటానికి దేవాలయంలో తన నివాసాన్ని ఉంచుకున్నాడు. దేవాలయంలో బలుల ఆచరణ, పండుగల ఆచరణ, వీటన్నిటి చేత వారి ఆత్మీయ జీవితాలకు ఆధ్యాత్మిక ముడిని కలుగజేసి క్రీస్తు ద్వారా కలిగేటువంటి రక్షణకు ఛాయను దేవుడు వారి మధ్యన ఏర్పాటు చేసి క్రీస్తుని నమ్మమని చెప్పి వాళ్ళకు సందేశం ఇచ్చాడు. అవన్నీ కూడా యేసుక్రీస్తునందు నెరవేరుతున్నాయి. అది తెలుసుకునేటట్టుగా వారికి సహాయం చేశాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధన వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తంతో తన శరీరం అనే తెర చిరిగినప్పుడు పరలోకానికి తానే స్వయంగా వెళ్ళి తన స్వరక్తాన్ని సమర్పించి మానవులతో దేవునితో క్రొత్త నిబంధన చేయించాడు. క్రొత్త నిబంధనలో ఇక దేవాలయం లేదు. క్రొత్త నిబంధనలో దేవాలయం లేదు. దేవాలయము విశ్వాసి యొక్క అంతరంగం, సంఘము. సంఘము క్రీస్తు యొక్క శరీరం, దేవుని యొక్క ఆలయం. విశ్వాసి యొక్క శరీరం దేవుని ఆత్మక ఆలయం. కాబట్టి ఒకప్పుడు తెరలతో ఉండేది దేవాలయం. ప్రత్యక్ష గుడారం మోసే కాలం, సొలొమోను నాటికి పర్మనెంట్ టెంపుల్ వచ్చింది. ఆ తర్వాత జెరుబ్బాబెలు మళ్ళీ పర్మనెంట్ టెంపుల్ తెచ్చా. యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత ప్రభువు సమరయ స్త్రీతో చెప్పినట్టుగా రాయి మీద రాయి ఉండకుండా వచ్చే కాలం వచ్చేస్తాను. ఆ దినాన్ని ఆరాధించేవారు కొండ మీద ఆరాధించరు, యెరూషలేములో ఆరాధించరు, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. అది ఇప్పుడు పీరియడ్, అది ఇప్పుడు కాలం. ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలములో మనం ఉన్నాం. కనుక దేవుని మందిరము అనే పేరిట కట్టబడే స్థలాలన్నీ కూడా పాత నిబంధనలోని దేవుని మందిరము వంటివి కానే కావు. పాత నిబంధనలో దేవుని నివాసము, ప్రసన్నత, సన్నిధి, మేఘము అవి ఆ మందిరం మీద ఉండేవి. లిటరల్ గా దేవుడు హీ డ్వెల్డ్ ఇన్ ఇట్, అందులో నివసించాడు. కానీ ఇప్పుడు మనం కడుతున్న మందిరాల్లో ఆయన నివాసం ఉండడు. ఆయన హస్తకృతమైన ఆలయాల్లో నివసించేవాడు కాడు. హస్తకృతము కాని ఆలయము సంఘం. ఈ సంఘం దేవునికి ఆలయం. క్రీస్తు సంఘం దేవునికి ఆలయం. ఒక విశ్వాసి యొక్క శరీరం దైవాత్మకు ఆలయం. గుర్తుపెట్టుకోండి. కనుక న్యూ టెస్టిమెంట్ లో చర్చ్ బిల్డింగ్ అనేది ఇట్స్ ఓన్లీ ఎ మీటింగ్ ప్లేస్. ఇట్స్ ఎ మీటింగ్ ప్లేస్ ఫర్ ద బిలీవర్స్. ఈ చర్చిలో దైవ ప్రసన్నత ఉండదు, ఈ చర్చిలో దైవ మహిమ ఉండదు. గుర్తుపెట్టుకోండి దయచేసి. చాలా మంది ఇవాళ పాత నిబంధన మందిరాలు తలుచుకుంటూ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ ఉందనుకుంటారు.
దేవుని ఆత్మ ఈ విధమైనటువంటి బిల్డింగ్స్ లో ఉండడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని పౌలు ప్రశ్నించాడు. సో యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీ శరీరం దేవునికి ఆలయం. క్రీస్తు సంఘము దేవుని యొక్క ఆలయం. మరి అటువంటప్పుడు ఇప్పుడు మనం కట్టుకుంటున్న భవనాలు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు రాళ్లలో పోస్తున్నారు. దశమ భాగాలని, ప్రత్యేక అర్పణలని తీసుకెళ్ళి మనుషులను ప్రేమించి ఆ ధనాన్ని కనుక ఇచ్చుంటే ఇవాళ క్రైస్తవ్యం మీద ముఖ చిత్రం వేరేగా ఉండేది. భారతదేశంలో అందమైన భవనాలు కడుతున్నారు, ఏసీ టవర్స్ కడుతున్నారు, చలువరాతితో కడుతున్నారు, వేదికల మీద వారం వారం ప్రసంగాలు వినటానికి అనేకమైనటువంటి ఆకర్షణీయమైన భవనాలు కడుతున్నారు, ఎలివేషన్స్ కడుతున్నారు. ఈ డబ్బంతా ఎక్కడదా అంటే దేవుడి పేరిట ఇచ్చేటువంటిది. న్యూ టెస్టిమెంట్లో ప్రభు చెప్పింది ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటించటం ఆయన్ని ప్రేమించటం, ఆయన్ని సేవించటం. ఆయన మనుషుల చేతుల చేత సేవించబడేవాడు కాడు. దెన్ వై వీ నీడ్ దోస్ బిల్డింగ్స్ టు కన్స్ట్రక్ట్? ఎందుకు మనం నిర్మిస్తున్నాం అవి? ఇవాళ ఎవ్వరూ ఆలోచించట్లేదు. 2 తరాల క్రితం ఈ జబ్బు లేదు. క్రైస్తవ్యంలో 2 జనరేషన్స్ బ్యాక్, ఇప్పుడు ప్రజెంట్ యంగర్ పీపుల్ జనరేషన్ అండ్ అవర్ జనరేషన్, మా తరం, మా పిల్లల వయసున్న వారి తరం, ఈ 2 జనరేషన్స్ వెనక్కి వెళ్తే మా ఆధ్యాత్మిక తండ్రులు నివసించిన కాలం, దే ఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద బిల్డింగ్ చర్చెస్. భక్త సింగ్ గారిని తీసుకోండి, మీరు జో డానియల్ గారి ఫాదర్ని తీసుకోండి, జో డానియల్ గారిని తీసుకోండి. విశాల స్థలంలో ప్రాంగణాలు ఏర్పరిచేవాళ్ళు, షెడ్స్ వేసేవాళ్ళు. ఆదివారం 1 గంట మీటింగ్ ప్లేస్, సింపుల్. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు డ్వెల్ దేర్. దేవుడు అక్కడ లేడు. ఆయన పండుకొని ఉన్న సమాధి విషయంలోనే సమాధి తెరవబడి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీరు ఇక్కడ మృతుల్లో వెతుకుతున్నారేంటి, ఆయన వెళ్ళండి, గలలోకి వెళ్ళిపోయాడు, ఆయన మిమ్మల్ని కలుసుకుంటా అని చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళాడు ముందు, మీరు వెళ్ళండి అక్కడికి అన్నాడు. ఇవాళ ఆయన సమాధి ముట్టుకుంటే చాలనుకుంటున్నాం మనం. దాని మీద ఒక బట్ట పరిచి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం. 2000 సంవత్సరాల క్రితం నేను వెళ్ళాను, ప్రభు యొక్క సమాధి ఉంచినటువంటి స్థలానికి వెళ్ళాను. అది చాలా చిన్న, లోపలికున్నటువంటి గదిలా ఉంది, చిన్న డోర్ ఉంది, దానిలో వెళ్ళాను, చూశాను. ప్రభువుని పండుకోబెట్టినటువంటి స్థలం చూశాం. ఒక అనుభూతి, ఏదో అబ్బా ప్రభువుని పెట్టిన స్థలం చూశామని. కానీ ఆయన అక్కడ లేడే. నేను 4600 కిలోమీటర్లు ప్రయాణం చేసి 2 విమానాలు మారి 15 రోజులు సమయాన్ని ఇచ్చి అక్కడ వెళ్ళి చూశాను. బట్ ద సేమ్ జీసస్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్ వేర్ ఎవర్ ఐఎమ్ లివింగ్. నేను నివసిస్తున్న చోటే, నేను జీవిస్తున్న చోటే నాలో నా ప్రభువు ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. కానీ నేను ఎక్కడ పోయి ఎత్తుక్కుంటాను? యెరూషలేము వెళ్ళి అక్కడ ఎత్తుక్కుంటాను. ఇట్ ఈజ్ రిలీజియన్, అది మతం. బట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ రిలీజియన్. దేవుని మందిరాన్ని సన్మానించమన్నాడు. సన్మానించుట దేవుని మందిరం, సంఘము, సంఘము దేవుని మందిరము. న్యూ టెస్టిమెంట్లో మనం సన్మానించవలసినది ఏమిటి? దేవుని సన్మానించాలి. దేవుని యొక్క ఆజ్ఞ అయిన సువార్త ప్రకటన ద్వారా ఆయనను సన్మానించాలి. ఇవాళ మనం న్యూ టెస్టిమెంట్లో ఉన్నాం, కానీ ఓల్డ్ టెస్టిమెంట్ పాఠాల వల్ల వేస్తున్నాం.
చాలా సీనియర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ చెబుతున్నారు, ఇది గొప్ప దేవాలయము, దీనిలో దేవుడు నివాసం ఉంటాడు, ఇక్కడ దైవ ప్రసన్నత దిగి వచ్చింది. దైవ ప్రసన్నత దిగి వచ్చిన కండిషన్ దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను దేవాలయం దగ్గర చెప్పాడు, యాజకులు ఆ తేజ మహిమకు నిలవలేకపోయిరి, లోపల ప్రవేశించలేకపోయారు అక్కడ చెబుతుంటే, అది ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్లో దేవుడి దిగి వచ్చిన టైం అది. ఇక్కడ ఏమీ లేకోకుండానే ఫ్లడ్ లైట్ల కాంతి పెట్టి ఇది దైవ సన్నిధిని ప్రకటించి మోసం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మన దేవుడు? ఆయన ఆలయములలో నివసించేవాడు కాడు. పాత నిబంధనలో క్రీస్తు యొక్క శిలువ సమయము రాని కారణముగా అది వచ్చు పర్యంతము ప్రజల మధ్య తాను ఉండటానికి ఆయన ఒక గుడారం ఏర్పరిచి అందులో ఉన్నాడు. మందసం పెట్టి నుండి ఆయన రెస్పాండ్ అయ్యాడు. తన గుణలక్షణాలను బట్టి తాను ఏర్పరుచుకున్నాడు ఆ మందిరంలో మందసంలో ఆ పాత్రలు అవంతా ఒక సెట్ అంతా ఏర్పరిచి తన లక్షణాలు కనపరిచి ఆయన మందిరంలోకి ఎవరు రాకుండా ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు మనం కట్టే మందిరంలో కట్టే ఆల్టర్ అంటే అదేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ మనం ఆల్టర్ అని మందిరం లోపల కట్టి పుల్పిట్ పెట్టి ఇది ఆల్టర్ పాస్టర్ గారు ఎక్కాలని చెప్పి అంటాం. ఇంచుమించుగా అతిపెద్ద స్థలం మందిరంలో వేస్ట్ చేసేస్తాం. పోడియం ఈజ్ ఇట్ నాట్ ఇనఫ్? ఒక సేవకుడు ఒక కార్నర్లో నిలబడి వాక్యం చెప్పడానికి ఒక ఎత్తైన స్థలం చిన్నది చాలదు. ఒక నిలబడేది 200 మంది నుంచునే అంతటి స్థలం ఖాళీగా పెట్టాలి. కనుక ఇవాళ యాటిట్యూడ్స్ మారిపోయాయి. మందిరాలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. డబ్బు కూడా వాళ్ళకే ఇస్తున్నారు, మందిరాలు కట్టే వాళ్ళకే ఇస్తున్నారు. కొందరు ఎకరాలలో స్లాబులు వేస్తున్నారు, అన్నదాన సత్రాలు చేస్తున్నారు. అదే నా క్రీస్తు ప్రభు చెప్పిన క్రైస్తవ్యం. అదేనా ప్రభు చెప్పినటువంటి భక్తి. తిరణాలకు ప్రార్థనలకు వ్యత్యాసం లేకుండా పోయింది. కనుక ఇవాళ ప్రతి క్రైస్తవుడు పరీక్షించుకోవాల్సింది ఏమిటంటే, వీఆర్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ టైమ్స్, మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. సువార్తీకరణ ప్రధాన ధ్యేయం. కనుక మన మందిరాల్లో చేరి ఇక్కడ దేవుడు ఉంటాడు, దేవుని ప్రసన్నత దిగుద్దిప్పుడు. ఈ స్థలములో దేవుడు మనతో పాటు దిగొచ్చాడు, మేము చూస్తున్నాం. ఇట్స్ ఆల్ బ్లఫింగ్. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడు. సువార్తను నమ్మి క్రీస్తుని అంగీకరించి విశ్వాసం ఉంచిన వాడు రక్షణ పొందుతాడని వాక్యం చెబుతాడు. కానీ గుడిలోకి వచ్చేస్తే నువ్వు రక్షణ పొందుతావని వాళ్ళ క్రైస్తవ్యం అబద్ధాలు చెప్పుకుంటున్న వ్యక్తులతో నిండిపోయింది. నా మందిరమును సన్మానించమని ప్రభువు చెబుతున్నప్పుడు బిల్డింగ్ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నీ హృదయ ద్వారమున ఉండి తడుతున్నాడు. యువర్ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ హిమ్. హీ వాంట్స్ యూ టు ఓపెన్ యువర్ డోర్ ఆఫ్ ద హార్ట్. ప్రకటన 3:20. నీ హృదయమని నీ ద్వారమును తడుతున్నాడు. నువ్వు తలుపు తీయి లోపలికి వస్తానంటున్నాడు. దాట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యువర్ హార్ట్ విల్ బి ద టెంపుల్ ఆఫ్ గాడ్, నాట్ ద చర్చ్ బిల్డింగ్. ప్రియమైన స్నేహితుడా, సహోదరు, పరిశుద్ధ లేఖనములు చాలా తేటగా చెబుతున్నాయి. దేవుని తెలుసుకోనండి, దేవుని అర్థం చేసుకోనండి. దేవుడు నరునిగా వచ్చాడు, ప్రభు అయిన క్రీస్తుగా వచ్చాడు, శిలువను ధరించాడు, రక్తం చిందించాడు, మరణమును తానే తీసుకున్నాడు, తానే మరణమయ్యాడు, తన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఇది మనం నమ్మాల్సిందే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నప్పుడు చేతులు పైకెత్తి ఆత్మాదిగిరము అంటాం కాదు. ఇఫ్ యు ట్రస్ట్ గాడ్, ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్,
you will receive the Holy Spirit in your life, in your heart. That is the proper attitude. అది నిజమైనటువంటి భక్తి, అది నిజమైనటువంటి క్రైస్తవ్యం. అది కాక మరి ఏది ఏదో ప్రజెంట్ అవుతుంది వాళ్ళ. సహోదరుడా, సహోదరి, మీరు నా పరిశుద్ధ మందిరమును సన్మానించమని నేను యెహోవాను అన్నప్పుడు సన్మానం ఏమిటంటే లివ్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధ జీవితం నువ్వు జీవించటమే దేవుని సన్మానించటం. నీవు పరిశుద్ధముగా జీవించుట దేవుని సన్మానించుట. ప్రియమిత్రమా, నేర్చుకో. నీవు అపవిత్రతలో ప్రవేశించకుండా నిన్ను కాపాడుకున్నట్టు ఆయన సన్మానించటం. నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుట ఆయన సన్మానించటం. నీ క్రియలు అపవిత్రంగా కూడా చూసుకున్నట్టు ఆయన సన్మానించటం, ఆయన గౌరవించటం, ఆయన మహింపరచటం, ఆయన ప్రేమించటం. ఇది ఎప్పటికీ అర్థమవుతుంది మనకి. ఈ సూత్రము మనకి ఎప్పుడు అర్థమవుతుంది? తరం వేగంగా మారిపోతుందండి. మోషే నిలుచున్న పరిశుద్ధ స్థలం వలె ఈ మందిరం పరిశుద్ధ స్థలం అని చెప్పద్దు. ఇట్స్ సింప్లీ మీటింగ్ ప్లేస్. టుడే యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద చర్చ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సంఘము నీ దేహము దేవాలయము, దేవునికి ఆలయం. పవిత్రంగా చూసుకో, పరిశుద్ధంగా చూసుకో, జీవితాన్ని కట్టుకో, దిద్దుకో.